నల్గొండలో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్లమెంట్లో 140 మంది ఎంపీలు సస్పెండ్ చేయడంపై ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మోదీ హటావో దేశ్ కి బచావో అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఇదైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి వామపక్ష నాయకులు ప్రధానంగా మోదీకి సంబంధించి నిర్ణయాల వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుందని, ఇప్పటికే ఎవరైతే సస్పెన్షన్ గురయ్యారో వారందరూ కూడా ప్రధానంగా వారు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారా స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంటే చట్టసభల్లో ఉభయ సభల్లో కూడా మొత్తానికి 140 మందిని ఎంపీలను కూడా సస్పెండ్ చేయడాన్ని బహిష్కరించడాన్ని కూడా ఇవాళ వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ మొత్తానికైతే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఆ దేశ్ కి బచావో మోడీ హటావో అన్న పరిస్థితి కూడా ఇవాళ వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ మొత్తానికైతే దేశంలో కూడా మొత్తం స్వతంత్ర సమరయోధులలో కూడా భాగస్వాములైన కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంది అని చెప్పి కూడా పరిస్థితి అయితే అక్కడ చట్టసభల్లో కూడా ఎంపీలను సస్పెండ్ చేయడానికి కూడా పూర్తిగా అంటే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంటే డోర్నకల్, మహబూబాబాద్ మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కూడా టై సిటీ కాజీపేట, హన్మకొండ, వరంగల్ లో కూడా ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే భారీ ఎత్తున కూడా రోడ్డుపై బెటాయించి కూడా నినాదాలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే మోడీ సర్కార్ను అంటే వ్యతిరేకించిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 140 మంది ఎంపీలను కూడా చట్టసభల్లో మాట్లాడేయకుండా గొంతు నొప్పడం కూడా అది సరైనది కాదు. స్వతంత్ర సమరయోధులు మొత్తానికైతే తెలంగాణ అయితే ఏ విధంగా అయితే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఇట్లా ఏ విధంగానైతే అక్కడ మొత్తానికైతే సహాయ సహకారాలు అందించారో అక్కడ ఎంపీలు కూడా అదే విధంగా అందిస్తున్న ప్రయత్నం చేస్తుంటే కూడా గొంతు నొక్కడం కూడా సరైనది కాదు. మోడీకి చాలా అది మొత్తానికైతే పరిపాలనకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలని చెప్పి కూడా ఇవాళ ప్రతిజ్ఞ పూనినారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 140 మంది ఎంపీలను కూడా ఇవాళ సస్పెండ్ చేయడానికి కూడా నిరసన గలమెత్తిన పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ప్రధానంగా చూసుకుంటే 140 మంది ఎంపీలకు సంబంధించి మరికొంతమంది కూడా బహిష్కరిస్తే ఏదో స్మోక్ సంబంధించి అక్కడ చెలరేగినటువంటి వివాదం పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా సభ జరిగినటువంటి పరిస్థితి కనిపించే ఉంది. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి ధర్నా చౌక్లో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వారి డిమాండ్కు సంబంధించి మరికొన్ని రోజుల పాటు కాంగ్రెస్ నేతల యొక్క నినాదాలు, నిరసనలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉందా? ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు రాజశేఖర్. ప్రస్తుతానికైతే రిలయన్స్ అదాని అంబానీ కూడా వాళ్ళను సహకరిస్తూ మోడీ పెంచి పోషిస్తున్నారు. మొత్తానికైతే జిఎస్టీ పేరుతో కూడా ప్రజలను దోపిడీ చేస్తున్నారని చెప్పి కూడా ఇవరకే కాంగ్రెస్ ఎంపీలు అయితే గలమెత్తిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మోడీ సర్కారు వ్యతిరేకంగా కూడా ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, మొత్తానికైతే కాంగ్రెస్ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో సుఖమయంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దానికి భిన్నంగా కూడా వ్యవహరిస్తున్న మోడీ సర్కారును ఎండగట్టాలని చెప్పి కూడా ఇవాళ నిలదీసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే రిలయన్స్ అంటే అనిల్ అంబానీని కూడా ఇవాళ సంకలు వేసుకొని కూడా సంటి బిడ్డనైతే ఎలా మోస్తుందో ఇలా అనిల్ అంబానీని కూడా అదన అంబానీని కూడా మొత్తానికైతే మోడీ సర్కారు మోస్తుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికి ప్రస్తుతానికైతే అలాంటి వ్యతిరేకంగా మొత్తం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కూడా పద్ధతిని మార్చుకోవాలని చెప్పి కూడా ఇలా వామపక్షాలే కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు భారీ ఎత్తున ఇవాళ ఆందోళన దిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ గలమెత్తిన పరిస్థితి అయితే చట్టసభలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గలమెత్తిన నేపథ్యంతో కూడా 140 మందిని కూడా ఎంపీలను సస్పెండ్ కానీ మొత్తానికైతే బహిష్కరించడానికి కూడా వీళ్ళు పూర్తిగా వ్యతిరేకంతో కూడా ఉందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే వామపక్షాలు అయితే మోడీ సర్కారు వ్యతిరేకంగా కూడా తీవ్ర ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజులలో కూడా మోడీ సర్కార్ అయితే ఇది వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజులలో మొత్తానికైతే ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బహిష్కరించిన ఎంపీలను కూడా తక్షణమే చట్టసభల్లో వాళ్ళ గలాన్ని వినిపించాలి, బాణిని వినిపించాలి, ప్రజలకు సహాయం చేసే ప్రజలకు భవిష్యత్తు కొరకు కార్యాచరణ రూపుదిద్దుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. కొన్ని వినూత్న కార్యక్రమాలతో కూడా కాంగ్రెస్ పెట్టి నిరసనలు తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ఎంపీ ఏవైతే పార్లమెంట్కి సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సో దీన్ని ప్రామాణికంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నిరసన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎవరైతే స్థానికంగా ఉన్నారో వారు స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ సంబంధించి వినూత్నమైనటువంటి కార్యక్రమం భారత బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలతో వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఎవరైనా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? బీజేపీ నేతలకు మాత్రము నిమ్మకు నీరెత్తినగా లేగా
మొత్తం వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే ఉమ్మడి భారతదేశంలో కూడా మొత్తానికైతే ఇవాళ ఒక ఆ, అంటే మొత్తానికైతే నిరసన కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరంగల్ జిల్లాలో కూడా ఇప్పటికే మొత్తం నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ భారీ ఎత్తున కూడా, ఎందుకంటే రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మొత్తానికి కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పి కూడా మొత్తానికైతే ఇది పసిగట్టిన బీజేపీ మాత్రం ఎండగట్టాలని చూస్తున్నారని చెప్పి కూడా ఇవారికి ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు గలమెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ దాని పట్ల కూడా, ఆ అంశాన్ని పట్ల కూడా లేవనెత్తకుండా కూడా బీజేపీ అంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, కాంగ్రెస్ నేతలే కావచ్చు, ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మొత్తం మోడీ సర్కార్ వ్యతిరేకంగా కూడా పలు కార్యక్రమాలు రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ కూడా విడుదల చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా, అంటే లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ బాణిని వినిపించడానికి, కాంగ్రెస్ విజయ ప్రబంధనం సృష్టించడానికి కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే తీసుకున్న అంటే 140 మందిని ఎంపీలను కూడా సస్పెండ్ వేటును కూడా వెనక్కి తీసుకోవాలి మొత్తానికైతే అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలైతే ఒక డిమాండ్ తో కూడా ముందుకు పోతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం